తరువు ఫోరెన్సిక్ వ్లాగ్స్కి స్వాగతం. ఇక్కడ సైన్స్ నేర పరిశోధనను కలుస్తుంది. పక్షులు మౌనంగా ఉన్నప్పటికీ సాక్ష్యాలు ఎలా మాట్లాడతాయో తెలిపే సైన్స్. పక్షులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ తరువు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ సర్వీస్లో నేను నేరస్థల పరిశోధనలో నేర్చుకున్న మెళకువలన్నింటినీ కూడా మీకు నేర్పించాలని, మీకు కూడా వాటి మీద అవగాహన వచ్చేలా చేయాలని ఈ తరువు ఫోరెన్సిక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ దగ్గర అవ్వాలని చూస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకొని మిగతా ఫోరెన్సిక్ సైంటిస్టులకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, లాయర్స్కి కావచ్చు, క్రైమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే మీరు వీటిని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన దేశాన్ని మనం తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేస్తాం. జై హింద్. నేరస్తుడు ఎంత తెలివిగా ఉన్నా అతను ఒక చిన్న తప్పు తప్పకుండా చేస్తాడు. ఆ తప్పు ఏమిటో తెలుసా? అతను నేరస్థలంలో ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తాడు. అది ఒక వేలిముద్ర కావచ్చు, ఒక రక్తపు చుక్క కావచ్చు, ఒక వెంట్రుక కావచ్చు, ఒక మొబైల్ ఫోన్ సిగ్నల్ కావచ్చు, లేదా కేవలం ఒక పాదముద్ర కావచ్చు. మన కంటికి ఇవి సాధారణ విషయాల్లా కనిపిస్తాయి, కానీ ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలకు ఇవి మాట్లాడే సాక్ష్యాలు. ఒక ప్రశ్న ఆలోచించండి. ఒక గదిలో హత్య జరిగింది. అక్కడ ఎవ్వరూ లేరు, సాక్షులు లేరు, హంతకుడు కూడా పారిపోయాడు. అయితే పోలీసులు అసలు నిజాన్ని ఎలా కనుగొన్నారు? సమాధానం ఒక్కటే: ఫోరెన్సిక్ సైన్స్. ఈ సిరీస్లో మనం క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన ఫోరెన్సిక్ సైన్స్ గురించి చాలా సులభంగా నేర్చుకున్నాం. ఫింగర్ ప్రింట్స్ ఎలా పనిచేస్తాయి, డిఎన్ఏ ఎలా నేరస్తుని గుర్తిస్తుంది, రక్తపు మరకలు ఏమి చెబుతాయి, సీసీటీవీ ఫుటేజ్లో దాగిన రహస్యాలు ఎలా బయటపడతాయి, సైబర్ ఫోరెన్సిక్స్, బ్యాలిస్టిక్స్, ఫైర్ ఫోరెన్సిక్స్, ఏఐ ఫోరెన్సిక్స్ వంటి అత్యాధునిక పద్ధతులు ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా సులభంగా అర్థమయ్యేలా వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు ఫోరెన్సిక్ విద్యార్థి అయినా, ఫోరెన్సిక్ ఉద్యోగి అయినా, పోలీసు ఉద్యోగి అయినా, లా విద్యార్థి అయినా, లేదా నేరస్థల పరిశోధన మీద ఆసక్తి ఉన్న వ్యక్తి అయినా ఈ వీడియో మీకోసం. మరి ఆలస్యం ఎందుకు? ఆధారాలు ఎలా మాట్లాడుతాయో, ఫోరెన్సిక్ నిజాన్ని ఎలా బయట పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నేరస్థల పరిశోధనలో ఉపయోగించే ఫోరెన్సిక్ పద్ధతుల గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒకసారి ఊహించండి, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు దొంగ కనిపించడు, కానీ దొంగ తన గురించి కొన్ని చిన్న సంకేతాలు నేరస్థలంలో వదిలి వెళ్తాడు. ఆ సంకేతాలను వెతికి వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి నేరస్తుడిని గుర్తించడం ఫోరెన్సిక్ సైన్స్ పని. ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఏమిటి? సాధారణంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేరాలను ఛేదించడానికి ఉపయోగించే శాస్త్రాన్ని ఫోరెన్సిక్ సైన్స్ అని అంటారు. ఈ వీడియోలో మనం క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించే ఫోరెన్సిక్ టెక్నిక్స్ గురించి విపులంగా తెలుసుకుందాం. స్థల పరిశోధనలో మొదటి మెట్టు నేరస్థల పరిరక్షణ. క్రైమ్ సీన్కు మొదటి చేరుకున్న దర్యాప్తు అధికారి యొక్క ప్రధాన బాధ్యత ఆ ప్రాంతాన్ని భద్రపరచడం. ఆ స్థలంలో ఎవరైనా బాధితులు ఉంటే వారిని వెంటనే వైద్య సహాయం కోసం హాస్పిటల్కు తరలించటం. ఎందుకంటే నేరస్థలంలో ఉన్న ప్రతి ఆధారం దర్యాప్తుకు కీలకమైన
బాధితుల ప్రాణం దర్యాప్తు అధికారికి మనకు ఎంతో ముఖ్యం. కాబట్టి నేరస్థల పరిరక్షణకు ముందే మనం బాధితులను అక్కడి నుంచి హాస్పిటల్కు తరలించాలి. తరువాత పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకుంటూ నేరస్థలాన్ని పరిరక్షించాలి. ఎందుకంటే నేరస్థలంలో ఉన్న ప్రతి ఒక్క ఆధారము మౌన సాక్ష్యాలుగా మనకు నిజాన్ని తెలియజేస్తుంది. అందువల్ల అనధికార వ్యక్తులు లోపలికి రాకుండా బ్యారికేడ్లు, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ టేపులు లేదా ఇతర రక్షణ చర్యలతో ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి. నేరస్థలంలోని ఒక చిన్న పాదముద్ర, ఒక వెంట్రుక, ఒక రక్తపు చుక్క లేదా వేలిముద్ర కూడా కేసును ఛేదించగలదు. ఎవరైనా అక్కడికి వచ్చి నడిస్తే లేదా వస్తువులను తాకితే ఆ ఆధారాలు నాశనం కావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలోనే కాకుండా నేరస్తుడు వచ్చిన మార్గం, నేరస్తుడు వెళ్ళిన మార్గం, మధ్యలో పడేసిన వస్తువులు ఉన్న ప్రదేశాలు కూడా ఆధారాలను కలిగి ఉండవచ్చు. అందువల్ల మొత్తం సంబంధిత ప్రాంతాన్ని భద్రపరచాలి. అనధికార వ్యక్తులు, ఆసక్తి చూపే జనాలు, బంధువులు, స్నేహితులు, మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, వీధి జంతువులు లేదా పెంపుడు కుక్కలు ఈ వాతావరణ ప్రభావాల నుంచి నేరస్థలంలోని భౌతిక సాక్ష్యాధారాలను మనము రక్షించాలి. అందుకు మనం నేరస్థలం చుట్టూ క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ టేపులు లేదా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యం. అనధికార వ్యక్తులను వెంటనే బయటికి పంపించేయాలి. ప్రవేశ ద్వారం మరియు నిష్క్రమణ ద్వారాల దగ్గర నియంత్రణ ఎంతో అవసరం. ఆధారాలు ఉన్న నేరస్థల ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాటిని రక్షించడం ప్రథమ కర్తవ్యం. మీడియాను భద్రతా పరిధి వెలుపల ఉంచడం ఎంతో ముఖ్యం. ఒక్కసారి ఆధారం కలుషితమైతే, నాశనమైపోతే లేదా పోతే దాన్ని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ అనేది విజయవంతమైన దర్యాప్తుకు మొదటి మరియు అత్యంత ముఖ్యమైన దశ. గుర్తుంచుకోండి, ప్రొటెక్ట్ ఫస్ట్, ఇన్వెస్టిగేట్ లేటర్. ముందుగా నేరస్థలాన్ని రక్షించాలి, ఆ తర్వాతే ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించాలి. క్రైమ్ సీన్ డాక్యుమెంటేషన్. నేరం లేదా ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితిని యథాతథంగా భద్రపరచడం చాలా ముఖ్యం. ఎందుకంటే నేరస్థలంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి గుర్తు, ప్రతి ఆధారం దర్యాప్తుకు ఉపయోగపడుతుంది. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పూర్తిగా రికార్డు చేస్తారు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితిని అలాగే భద్రపరచడం చాలా ముఖ్యం. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు మొదట ఫోటోలు, వీడియోలు తీస్తారు మరియు స్కెచ్లు గీస్తారు. ఈ ప్రక్రియను క్రైమ్ సీన్ డాక్యుమెంటేషన్ అని అంటారు. మీ ఇంట్లో ఒక విలువైన వస్తువు పోయిందనుకోండి, తర్వాత అది ఎక్కడ ఉందో గుర్తు చేసుకోవడానికి మీరు గది ఫోటోలు తీసి ఉంచితే ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి. అదేవిధంగా నేరస్థలంలో ఏ మార్పులు జరగకముందే అక్కడ పరిస్థితిని రికార్డు చేయడమే క్రైమ్ సీన్ డాక్యుమెంటేషన్. ఈ క్రైమ్ సీన్ రికార్డింగ్ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ది మెథడ్ ఆఫ్ క్రైమ్ సీన్ రికార్డింగ్స్ ఆర్: ఫోటోగ్రఫీ, నేరస్థలం మరియు ఆధారాలను ఫోటోల రూపంలో రికార్డు చేయడం. స్కెచ్, సంఘటనా స్థలానికి సంబంధించిన మ్యాప్ లేదా చిత్రాన్ని గీయడం. 3. అబ్జర్వేషన్ నోట్స్, దర్యాప్తు అధికారి గమనించిన విషయాలను నమోదు చేసుకోవడం. వీడియోగ్రఫీ, నేరస్థలాన్ని వీడియో రూపంలో చిత్రీకరించడం. ఆడియో టేప్ రికార్డింగ్, పరిశీలన సమయంలో చెప్పిన వివరాలను, బాధితులు చెప్పిన వివరాలను ఆడియో రూపంలో భద్రపరచడం. ఇప్పుడు మనం రికార్డింగ్ కోసం వివిధ ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నాం. నేరస్థలంలో ఉన్న అతి చిన్న ఆధారాలను కూడా స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ, ఫారో 3D క్రైమ్ సీన్ స్కానింగ్ డివైస్, 360 వీడియో రికార్డింగ్,
సంఘటన 4 వైపులా 360 డిగ్రీలు ఒకేసారి అది రికార్డ్ చేస్తుంది. దీనివల్ల ఇన్వెస్టిగేటర్లు సంఘటనా స్థలాన్ని వెళ్ళిన తర్వాత కూడా కంప్యూటర్ లేదా విఆర్ హెడ్సెట్ ద్వారా మళ్ళీ నేర స్థలాన్ని వాటిలో చూస్తూ అక్కడికి వెళ్ళిన అనుభూతిని పొందుతారు. డ్రోన్ ఫోటోగ్రఫీ, క్రైమ్ సీన్ స్కెచింగ్, డిజిటల్ నోట్ టేకింగ్, ఆడియో రికార్డింగ్ వంటి అధునాతన పద్ధతులను మనం ఇప్పుడు అవలంబించాలి. ఈ పద్ధతులు సంఘటనను డిజిటల్ రూపంలో భద్రపరచడానికి, కోర్టులో తిరుగులేని సాక్ష్యాలుగా ప్రవేశపెట్టడానికి ఎంతగానో సహాయపడతాయి. క్రైమ్ సీన్ డాక్యుమెంటేషన్ ద్వారా నేరస్థలం యొక్క అసలు పరిస్థితి శాశ్వతంగా భద్రపరచబడుతుంది. దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మరియు కోర్టు తర్వాత కూడా సంఘటన స్థలాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. సరైన డాక్యుమెంటేషన్ ఆధారాలు విశ్వసనీయతను పెంచి నిజాన్ని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఫోరెన్సిక్ టెక్నిక్స్ ఇన్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ మీకు ఎంతో ఉపయోగపడి వివరణాత్మకంగా మీకు విశ్లేషణలను అందజేస్తుంది. హాయ్, నేను సురేష్ తరు. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఎపిసోడ్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.